మా చంద్రబాబు నాయుడు మీ దగ్గరకు నన్ను పోయి కలిసి రమ్మని పంపించినాడు. ఏమన్నా సమస్యలు ఉంటే తెలుసుకొని రండి అని. ఏమన్నా ఉన్నాయా? రోడ్డు, డ్రైను, స్ట్రీట్ లైట్లు, నీళ్లు, ఇవన్నీ అందరూ చెప్పినా ఖచ్చితంగా మీకు ఇదో ఇల్లు హౌసింగ్ ఎవరు చెప్పు. నీ ముఖంలో కళ చెప్తాను చెప్పమ్మా. ఇట్లా తల్లికి వందనం గురించి చెప్పు. వందనం గురించి మాకైతే నలుగురికి వచ్చింది సార్. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. మాకు నలుగురు పిల్లలకి ఇప్పుడు ముగ్గురు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు ఆడపిల్లలు. మాకు ఒక పాపకి సీట్ కావాలనే మేము కోరుకుంటున్నాము, కానీ ఎక్కడా లేవన్నారు సార్ వాళ్ళు. చిన్న పాపకి మాకు ఉండడానికి ఇల్లు కానీ లేదు. ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు. 15 నుంచి అద్దెంట్లోనే ఉన్నాం. ఇల్లు లేవండి. సునంద అక్కలప్ప. నీ నంబర్ కూడా ఇవ్వు. ఏ పిల్లలకి సీట్ కావాలంటున్నావు? మా చిన్న కూతురు సార్. ఏం చదువుతుంది? 7th క్లాస్ సార్. సీట్ లేదా? రాకేష్ చూడు, ఇప్పుడు ఈ సంవత్సరం కర్ణం చిక్కప్ప స్కూల్లో చేర్పించినావు కదా హాస్టల్లో. హాస్టల్లో చేర్పి పర్లేదు. మరి కావలిస్తే నీకు నెక్స్ట్ ఇయర్ కావలిస్తే నీకు కావాల్సిన చోటు చేర్పిద్దాం. ఏంటమ్మా వస్తా. నేను ఆటికి పోను, ఇదే ఉంటా. పోయింది కాదు.